వెల్కమ్ బ్యాక్ టు హాడీ స్మైల్. ఈరోజు వీడియో వచ్చేసి మస్కట్లో మేము డాల్ఫిన్ వాచ్కి వెళ్ళబోతున్నాము. అంటే సముద్రం మధ్యలోకి బోట్లో డాల్ఫిన్స్ చూడడానికి వెళ్తున్నాము. ఓన్లీ మార్నింగ్సే ఉంటుంది. అది మార్నింగ్ 8కి ఒక బ్యాచ్, 10 o'clock ఒక బ్యాచ్ ఉంటుంది. టోటల్ 2 hours అనమాట వెళ్ళి రావడానికి. అండ్ అక్కడ కాసేపు ఉంచి డాల్ఫిన్స్ చూపిస్తారంట. అవి ఆఫ్టర్నూన్స్ ఉండవు, ఓన్లీ మార్నింగ్సే ఉంటాయి. సో అందుకనే మేము మార్నింగ్ 8 o'clock బ్యాచ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. మాతో పాటు మా పేరెంట్స్ అండ్ మా ఫ్రెండ్ తాజ్, నేను, పృథ్వీ బయలుదేరాము. సో ఇప్పుడే స్టార్ట్ అయినాం అనమాట డాల్ఫిన్ వాచ్కి. మార్నింగ్ 7:30 అవుతుంది. 8కి అక్కడ షో, యాక్చువల్లీ 8కి బోట్ కదులుతుంది. సో ఆలోపు మేము అక్కడ ఉండాలి. ఇక్కడ నుంచి వెళ్ళడానికి 20 minutes టైం పడుతుంది. ఆలోపు పృథ్వీ ఇక్కడ ATMకి వచ్చిండు మనీ డ్రా చేసుకుందామని. సో మనీ డ్రా చేసుకొని జంప్. సో ఇదే అన్నమాట మనం ఇప్పుడు డాల్ఫిన్ వాచ్కి వెళ్ళబోయే ప్లేస్. మరీనా బందర్ అల్ రవాదా అని ఒక పోర్ట్ లాగా ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి బోట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ లోపలికి వెళ్ళేసి మనం మాట్లాడుకొని మనతో పాటు ఎవరున్నారు ఏంటి అనేది చూసుకొని వెళ్ళాలి. జస్ట్ నౌ వి ఎంటర్డ్. అక్కడ కనిపిస్తున్నాయి అన్ని బోట్స్. ఇప్పుడు అవే వెళ్తాయి అక్కడ లోపలికి చూపెట్టడానికి. చాలా బోట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇట్స్ ఆల్రెడీ గెటింగ్ లేట్. సో మేము తొందరగా లోపలికి వెళ్ళిపోయి చూపించేస్తాను పదండి. ఇక్కడ ఏంటంటే పృథ్వీ వాళ్ళు లోపలికి వెళ్ళారు. యాక్చువల్లీ మేము ముందేం బుక్ చేసుకోలేదు స్లాట్, అలా ఇక్కడికి వచ్చాకే మాట్లాడి తీసుకుందామని. సో పృథ్వీ వాళ్ళు లోపలికి వెళ్ళి టికెట్స్ బుక్ చేసి ఎంతమంది ఉన్నారు ఏంటి అని, ఏ బోట్ రెడీగా ఉందో చూసుకొని ఆ బోట్కి వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి రాయల్ బ్లూ వాళ్ళది. ఇక్కడ వాళ్ళ సోషల్ మీడియా ఛానల్ లింక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ డాల్ఫిన్ వాచెసే కాకుండా ఇంకా వాటర్ గేమ్స్ కూడా ఉంటాయి. లైక్ స్కూబా డైవింగ్, కయాకింగ్, ఇంకా పారాగ్లైడింగ్ ఇలాంటివి కూడా ఉంటాయి. మనము ప్యాకేజెస్ మాట్లాడుకుంటే డాల్ఫిన్ వాచ్ ప్లస్ ఇంకా వాటర్ గేమ్స్ కూడా కలిపి పే చేసి వెళ్ళొచ్చు అనమాట. లేదు సపరేట్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మేము ఇప్పుడు వాటర్ గేమ్స్ ఏమీ తీసుకోవట్లేదు, కానీ ఓన్లీ డాల్ఫిన్ వాచ్కి వెళ్దామని చెప్పేసి వచ్చేసాము. అండ్ జనాలు అయితే చాలామందే ఉన్నారు. ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియాలో ఫుల్ కార్లు ఉన్నాయి. సో లోపలికి బ్యాచ్ వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇదే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి. ఇవే అన్నమాట అన్ని బోట్స్ రెడీగా ఉన్నాయి వెళ్ళడానికి. I keep you in my heart is where you are. I still think of you, I want you coming back. I remember when we were staring photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart is where you are. సో ఇప్పుడు మేము ఎక్కబోయే బోట్ ఇదే అనమాట. మాతో పాటు ఇంకా కొంతమంది బ్యాచ్ కూడా రెడీగా ఉన్నారు. సో అందరు కలిసి స్టార్ట్ అవుతున్నాము కాసేపట్లో. I am captain for you today. Today we have dolphin watching. This dolphin is not 100% chance, but inshallah we try to solve. We have life jacket underneath your seat. We have also toolbox inside, juice and water. You can feel free, please. Here dolphins are natural. It's not a dolphin show. And some other boats also going out. We'll be moving in different directions. If any boat can spot the dolphin, means we'll be having a chance. If anything, you can ask the captain. He will listen. Enjoy. Thank you. థ్యాంక్ యూ.
స్టార్ట్ అయిన కొంచెం సేపటికి చాలా స్పీడ్గా తీసుకెళ్ళాడు అనమాట. ఫస్ట్లో కొంచెం భయం వేసింది, అంటే సముద్రం మధ్యలో కదా, కొంచెం అటు ఇటు అయిపోయి ఏమైనా పడిపోతే ఎలా అట్లా అని చెప్పి కొంచెం భయం వేసింది. తర్వాత అలవాటు అయిపోయింది. అదొక డిఫరెంట్ ఫీలింగ్. నార్మల్గానే బోట్ షికార్స్ చాలా బాగుంటాయి. సో ఇదేంటంటే చాలా పెద్ద సముద్రము, అండ్ అది కూడా బోట్లో చాలామంది జనాలు ఉన్నారు, అండ్ ఈయన మధ్యలోకి తీసుకెళ్తున్నాడు. సో ఆ ఫీలింగ్ కూడా చాలా డిఫరెంట్గా బాగుండే, ప్రశాంతంగా అనిపించింది. కొంచెం సేపు అలా ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ తర్వాత ఇక్కడ మావాడు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి అసలు ఆ వాటర్ అదంతా అది కొత్త, అసలు వాడికి ఫస్ట్ టైం. కానీ వాడి లోపల రియాక్షనే లేదు, మంచిగా ఇప్పుడో ఏదో అలవాటు ఉన్నట్టే అట్లా కూర్చొని చూస్తూ ఉన్నాడు. అండ్ కాసేపు బోట్ అలా వెళ్తూ ఉంటే వాడికి ఉయ్యాలు ఊపినట్టు అనిపించి అట్లా పడుకుండిపోయాడు ప్రశాంతంగా. సో అలా ఆల్మోస్ట్ ఒక 30 minutes 40 minutes ట్రావెల్ చేసి లోపలికి వెళ్ళాక ఒక స్పాట్కి తీసుకెళ్ళి ఆపేశాడనమాట బోట్ని. ఆపేసి ఇక్కడ డాల్ఫిన్స్ వస్తాయి చూడండి అని చెప్పాడు. ఇంకా అందరూ లేచి ఒక్కొక్కరు బోట్లో ఒక్కొక్క మూలకి వెళ్ళిపోయి ఫోన్లు పట్టుకొని నిల్చున్నారనమాట, డాల్ఫిన్స్ ఎక్కడ అని ఎత్తుక్కుంటూ. బట్ పర్లేదు, బాగానే కనిపించాయి. అంటే డాల్ఫిన్స్ ఇంకా కొంచెం పైనకి ఎగిరి కనిపిస్తే బాగుండేదేమో అనిపించింది. అక్కడక్కడే ఎగిరేసి వెంటనే లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో వాటి బాడీ అంతా పైనకి వెళ్ళి వస్తే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. బట్ అనుకున్నంత హ్యూజ్ డాల్ఫిన్స్ అయితే కనిపించలేదు. అలా అని చెప్పి అస్సలు కనిపించకుండా కూడా లేదు అనమాట. పర్వాలేదు, వచ్చినందుకు వర్తే. చూసాం చాలా వరకు. బట్ దగ్గర నుంచి ఆ డాల్ఫిన్స్ చూస్తే ఆ ఫీల్ డిఫరెంట్ ఉంది, అండ్ ఫోన్లో షూట్ చేసి చూస్తే చాలా డిఫరెంట్ ఉందన్నమాట. సో దగ్గర నుంచి చూస్తేనే బాగుంది అనిపించింది. ఇక్కడ ఏంటంటే డాల్ఫిన్స్ చాలా పెద్దగా ఉన్నాయి. నేను ఫోన్లో షూట్ చేస్తే చాలా చిన్నగా అనిపించాయి, కానీ అవి చాలా పెద్దగా అనిపించాయి. ఈ డాల్ఫిన్స్ అనేది ఎవరో సృష్టించి ఎవరో షో పెట్టి ఆర్టిఫిషియల్గా పెట్టింది కాదు. అవి ఒక స్పాట్లో అలా ఎగురుతూ ఉంటే మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తామన్నమాట. సో ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఇదేంటంటే చాలామందికి కనిపించకపోతుండొచ్చు కూడా, అది మన లక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి చాలా ఎక్కువ డాల్ఫిన్స్ కనిపిస్తుండొచ్చు ఆ టైంకి, కొంతమందికి అస్సలే కనిపించకపోతుండొచ్చు, కొంతమందికి ఓకే అన్నట్టు కనిపిస్తుంటుండొచ్చు అనమాట. సో మనం బ్యాచ్ వెళ్ళి డాల్ఫిన్ వాచ్కి బయలుదేరితే పక్కా కనిపిస్తాయి అని అయితే లేదు. సో ఇక్కడ మేము బోట్లో కొంచెము ఫ్రంట్ సైడ్ ఒకసారి బ్యాక్ సైడ్ ఒకసారి అలా వెళ్ళి కొన్ని అట్లా షూట్ చేసాము. ఫోన్లో షూట్ చేసినా చాలా తక్కువ, డైరెక్ట్గానే ఇంకా ఎక్కువగా చూసాము. కాసేపు షూట్ చేసి ఇంకెంతసేపు షూట్ చేస్తాంలే అని చెప్పేసి కాసేపు కూర్చొని అందరం ఎంజాయ్ చేస్తూ చూసామన్నమాట ఫ్యామిలీ మొత్తం. చాలాసేపు వరకు ఆ పెద్ద సముద్రంలో మధ్యలో మేము మాత్రమే ఉన్నాము. మా కనుచూపు మేర వరకు అసలు ఎవ్వరూ లేకుండే. కొంచెం సేపు లోపలికి వచ్చాక ఇంకా మాతో పాటు కొన్ని బోట్స్ కూడా కనిపించాయి. చిన్నది అది ఇంకా కంప్లీట్ పైకి వేస్తే బాగుంటుంది. పైకి ఎగరాలి, నుంచి పైకి వస్తలే, మొత్తం పైకి ఎగురుతలే మొత్తం బాడీ. అవును, చాలాసేపు బోట్లో వెనకే ఉండి చూసాము, కానీ ముందుకొచ్చి చూసాక ఇంకా బాగా అనిపించింది. ఫ్రంట్కి వచ్చి కూర్చున్నాము నేను, మమ్మీ, డాడీ. అందుకే దగ్గరలో రావు, బోట్ దగ్గరలో దూరంలో ఉంటుంది. తర్వాత వీడిని కూడా కూర్చోబెట్టుకొని మంచిగా టైం స్పెండ్ చేసాము. వీడైతే ఫుల్ చిల్ అయిపోయాడు మాతో పాటు కూర్చొని చూస్తూ ఆడుకుంటూ. గుడు కన్నయ్య, చైత్విక్ నువ్వు తీసేబుద్ది. చైత్విక్ ఎండ కొడుతుంది. సో అలా కాసేపు డాల్ఫిన్స్ చూసాక రిటర్న్ అయిపోయాము. వచ్చే దారిలో క్యాప్టెన్తో ముచ్చట్లు పెట్టాము. తను కూడా మాతో కలిసిపోయి భలే ఫన్నీగా ఉన్నాడనమాట. ఇంకా ఫొటోస్, చిట్ చాటింగ్ అలా జరిగింది.
No. Hyderabad is not that much, sir. No. How many years you are here? Driving how many years? 10 years. ఓ సూపర్, అయితే ప్రాబ్లం లేదు మనకి. So we are safe. ఏమంట ఆయన తర్వాత మా డాడీ కూడా కాసేపు వచ్చి ఆయనతో కూర్చొని ఫొటోస్ దిగి ముచ్చట్లు పెట్టాడు. Yeah, we have YouTube. ఏం కాదు, ఇట్స్ ఓకే. చేస్తున్నావు అడిపడిపు. అండ్ వచ్చే దారిలో అక్కడక్కడ స్టోన్స్ ఉన్నాయి సముద్రంలో. అప్పుడు ఆయన ఆపి చూపిస్తున్నాడు. ఇది వచ్చేసి ఇప్పుడు కనిపిస్తుంది ఫేస్ షేప్లో ఉందన్నమాట. ఫస్ట్ మాకు అర్థం కాలేదు, తర్వాత డీప్గా చూస్తే అవును అని అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలిఫెంట్ షేప్లో ఉంది అని చెప్పాడు. చూస్తే నిజంగానే ఓకే అనిపించింది. అంటే మనం దేన్నైనా చూసి అలా ఊహించుకుంటే అది నిజంగా అలా కనిపించేస్తుంది. బట్ ఇక్కడైతే నిజంగానే ఆ షేప్స్లో ఉన్నాయి. వచ్చే వాళ్ళందరికీ చూపిస్తారంట అవి. తర్వాత ఆబ్వియస్లీ కొన్ని ఫొటోస్ అండ్ రీల్స్ తీసుకొని ఒక్కదాన్నే వెనక్కి వచ్చి కూర్చొని కాసేపు అలా వాటర్ని చూస్తూ ఆస్వాదించానమాట. చాలా చాలా బాగా అనిపించింది. నేచర్లో అంటే సముద్రంలో ఉన్నంతసేపు మేము ఆ నేచర్ని ఎంజాయ్ చేసాము. అదొక డిఫరెంట్ ఫీలింగ్, అందరికీ నచ్చుతుంది నాకు తెలిసి. సో ఇంకా పోర్ట్కి ఇంకా కాసేపట్లో రీచ్ అయిపోతాము. వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువసేపు అనిపించింది, బట్ వచ్చేటప్పుడు చాలా తొందరగా వచ్చేసాము అనిపించింది. వేరే రూట్ నుంచి తీసుకొచ్చాడు. ఆ సముద్రంలో రూట్లు వాళ్ళకే తెలవాలి, మనకు అస్సలు ఐడియా లేదు. ఎక్కడ చూసినా వాటర్ తప్ప మనకి ఏం తెలియదు. సో మేము అక్కడ అలా కూర్చొని కాసేపు ఎంజాయ్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసాము. ఆ సముద్రంలో ఉన్నంతసేపు ఏం అనిపించలేదు, కానీ బయటకు వచ్చేసరికి 10 o'clock అయ్యింది. బట్ స్టిల్ ఎంత హ్యూమిడిటీ అంటే ఫుల్ వేడి, ఫుల్ చెమటలు వచ్చేసాయి అందరికి బయటకు వచ్చేపాటికి. సో మమ్మీ వాళ్ళకి దారిలో ఒకటి ప్యాలెస్ ఉంటుంది, కింగ్ ప్యాలెస్, అది కూడా చూపించేసుకొని తీసుకెళ్దామని అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదే ప్యాలెస్, రాజు ప్యాలెస్ కదా ఇది. ఏదో ఉంటాయి వస్తాడు, మెయింటెనెన్స్ ఘోరంగా ఉంటుంది దీనికి. సో అదనమాట ఈరోజు మా డాల్ఫిన్ వాచ్ వీడియో. Hope you guys like the video. If you like the video, please do like, share, comment, and also don't forget to subscribe my channel and hit the bell icon for more interesting videos like this. Bye bye. Have a nice day. See you in my next video.